బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు షాక్ ఇచ్చారు. మరోసారి ఫార్ములా ఈ రేసింగ్ లో జరిగిన అవకతవకలపై నోటీసులు ఇచ్చారు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు అయితే ఇచ్చారు. ముఖ్యంగా 2024 ఫిబ్రవరి 10న ఫార్ములా ఈ రేసింగ్లో అయితే నిర్వహించారు. కేటీఆర్ గారి సారథ్యంలోనే ఇది నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ రేసింగ్లో అవకతవకలు జరిగాయని, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులు అలాగే ఈడీ అధికారులు కూడా దీనిపై కేసు నమోదు చేశారు. ఆయనను ఇదివరకే 2 సార్లు విచారణకైతే పిలిచారు. ఇది 3వసారి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. అయితే తాజాగా ఆయనకు కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ ఆ పార్టీ అధిష్టానంలో కూడా అంతా ఒక కుదుపుకు గురైంది. ఈ నేపథ్యంలోనే మనం చూసాము, కేసీఆర్ సైతం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ కమిషన్ సంబంధించి కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ నాయకులకు వరుస విచారణలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్లో అవకతవకలు జరిగినట్టు మొత్తానికి 55 కోట్ల ఏదైతే మనీ చెల్లింపులు అంటే డబ్బు చెల్లింపులు ఉన్నదో ఆ డబ్బు చెల్లింపులలో క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదని, అలాగే ఆర్థిక అంటే ఫైనాన్స్కు సంబంధించిన ఎలాంటి అన్ని నిబంధనలను ఉల్లంఘించి ఆ 55 కోట్ల రూపాయలను చెల్లించినట్లయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మేరకే ఇటు ఏసీబీ కానీ అటు ఈడీ కానీ 2 కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల నేపథ్యంలో కేటీఆర్కు గతంలో కూడా 2 సార్లు నోటీసులు అయితే ఇచ్చారు. అయితే అందులో ఒకసారి ఆయన విచారణకైతే హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఏసీబీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. ఈ నెల అంటే జూన్ 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసింగ్లో గతంలో కూడా హెచ్ఎండిఏ మాజీ అధికారి ఎవరైతే ఉన్నారో మనకు అరవింద్ కుమార్, ఆయనను అలాగే మాజీ ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, ఈ అధికారులను కూడా విచారించింది ఏసీబీ అలాగే ఈడీ కూడా విచారించింది. ఆ తర్వాత కేటీఆర్ను సైతం విచారించారు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ విచారణ నేపథ్యంలో అరెస్ట్ అవుతారా, కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా అన్న కోణాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేసింగ్లో 55 కోట్ల మనీ లాండరింగ్ అంటే అనధికారికంగా చెల్లింపులు జరిగాయని, ఫార్ములా ఈ రేసింగు తదితర కంపెనీలకు చెల్లింపులు అనధికారంగా జరిగాయని చెప్పేసి అయితే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి కేటీఆర్కి అయితే నోటీసులు అయితే ఇచ్చారు. మరి ఈ విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కూడా కొన్ని ఉదంతాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. మరి అసలు కేటీఆర్కు నోటీసులు ఇది 3వసారి ఇవ్వడము, మరి దీని తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తారా లేదా, దీనిపై పూర్తి వివరణ ఇచ్చేందుకు వోల్గా న్యూస్ ప్రతినిధి రాధా మనతో ఉన్నారు. రాధా, రైట్, మనకు ఇప్పుడే చూస్తున్నాము కేటీఆర్కి అయితే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో మనకు ఏదైతే 2024 ఫిబ్రవరి 10న ఈ ఫార్ములా రేసింగ్ అయితే జరిగింది హైదరాబాద్లో, మరి దానిపై 55 కోట్ల అవినీతి జరిగిందంటూ, 55 కోట్లు అనధికారికంగా చెల్లింపులు జరిగినట్టు, కేబినెట్ ఆమోదం లేకుండా అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం లేకుండా చెల్లింపులు చేసినట్లు అనే ఆరోపణలపై అయితే ఇటు ఈడీ కానీ ఏసీబీ కానీ కేసులు నమోదు చేసి ఆయనను గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చింది. ఒకసారి విచారణ చేసింది, మరొకసారి నోటీసులు ఇచ్చింది. దీనిపై అయితే మనకేమైనా సమాచారం ఉందా? ఎస్ రాము, అంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అంటే నిన్న మొన్నటి దాకా కాళేశ్వరం వ్యవహారం, అందులో జరిగిన అవినీతి వ్యవహారం పైన అయితే హల్చల్ కొనసాగింది. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ అంటే గతంలో కూడా ఈ కార్ రేసింగ్ ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనే వ్యవహారం, దీంట్లో అవినీతి జరిగింది అన్న కోణంలో గతంలో కూడా కేటీఆర్ కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది, ఇంకా అతన్ని విచారించడం జరిగింది. అయితే మరోసారి ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ ఏదైతే ఉందో ఇప్పుడైతే మళ్ళీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన అయితే ఖచ్చితంగా ఆయన ఉదయం 10 గంటల కల్లా అక్కడ హాజరు కావాలన్నట్లు వాళ్ళైతే తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా 2023లో కూడా హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ గ్రాండ్ ఈవెంట్ అది ఏదైతే ఉందో అంటే దాని నిర్వహణలో అనేక రకాల అనుమానాస్పదాలు అయితే బయటకు పడుతూ ఉన్నాయి. అంటే అందులో అనేక రకాల అంటే అవినీతి జరిగింది అన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన టెండర్ల జారీ, ప్రభుత్వ నిధుల వినియోగం కావచ్చు, ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టిన ఆ కాంట్రాక్టులపై ఇలా వీటన్నిటిపైన కూడా అనేక రకాల ఆరోపణలు బయటకు వస్తూ ఉన్నాయి. అప్పట్లో కూడా మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ పాత్రపై అయితే ఇప్పటికే ఏసీబీ ఇంకా విచారణ కూడా ప్రారంభించింది. అంటే ఇప్పటికే 2 సార్లు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ విచారణ కూడా పూర్తయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ నెల 16న ఆయనను మళ్ళీ విచారణకు పిలవడం, ఇదంతా కూడా అంటే ఇది రాజకీయ డ్రామానా లేకపోతే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఖచ్చితంగా అంటే అవినీతి జరిగిందా జరగలేదా, ఈ అవినీతి వ్యవహారాల్లో ఇట్లా అంటే
ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి వీళ్ళందరినీ అంటే ఇందులో ఇరికించడమే పనిగా పెట్టుకుందా కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ అన్న కోణంలో అయితే బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతూ ఉన్నాయి. అయితే గతంలో కూడా ఒకసారి కేటీఆర్ ను ప్రత్యక్షంగా విచారించిన అధికారులు కూడా తాజా ఆయన విచారించారు. అసలు అంటే దాని తర్వాత ఏం జరిగింది, అందులో ఎలాంటి లోపాలు ఏర్పడ్డాయి, ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడు కేటీఆర్ అన్న కోణంలో అయితే వాళ్ళు విచారణ చేపట్టారు. కానీ ఆ విచారణ గురించి కానీ అందులో ఎలాంటి అవినీతి జరిగిందన్న విషయాన్ని అయితే అధికారులు ఇంకా బయట పెట్టలేదు. అప్పటి నుంచి కూడా ఇంకా తాజా విచారణలో కూడా కొత్త ఆధారాలు వెలుగులోకి మరోసారి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఏదైతే టిఎస్ఐఏసి ఈ అధికారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఇప్పటికీ వీళ్ళు విచారణ చేపట్టారు. ఏదైతే ఏసీబీ అంటే అది అవినీతి నిరోధక శాఖ ఉంటుందో వీళ్ళ విచారణ చేపట్టింది. ఇంకా కొందరు ప్రైవేట్ ఈవెంట్ నిర్వాహకుల ప్రకటనలు కావచ్చు, డాక్యుమెంట్ల ఆధారంగా అవి అందులో జరిగిన అవినీతి కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇంకా లోతుగా విచారణ కొనసాగుతుంది. రైట్ రాధా, ఇది మనకు రాధా చూస్తున్నట్టయితే మనము మొత్తం మీద ఈ విచారణలో ఎదుర్కొంటున్న కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారు అన్న కొన్ని ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. మొత్తం మీద ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా? మనకున్న సమాచారం ఏంటి? ఎస్ రాము, అంటే కేటీఆర్ ను అరెస్టు చేసే వ్యవహారం అంటే ఖచ్చితంగా అంటే ఇందులో అవినీతికి పాల్పడినట్లు ఉంటే ఖచ్చితంగా అవినీతికి సంబంధించి ఆయన అవినీతి పాల్పడ్డాడు అన్న కోణం బయటికి పడితే మాత్రం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయ్యే వ్యవహారమే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనను వదలట్లేదు. ఇప్పటికే ఆయన చాలా సార్లు దీనికి సంబంధించి విచారణ చేపట్టారు, అయినప్పటికీ కూడా వదలట్లేదు. అంటే ఖచ్చితంగా ఇందులో ఎంతో కొంత కేటీఆర్ కు అంటే ఆయన హస్తం ఉంది. అంటే కేటీఆర్ మాత్రం దీనికి నాకు అంటే నేను ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళది, హెచ్ఎండిఏ వాళ్ళది వీళ్ళందరినీ పర్మిషన్ తీసుకున్నాను, వాళ్ళు అప్రూవల్ చేసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మేము అంటే డబ్బులు చెల్లించాము, ఈ కోణంలో బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ అంటే ఏవైతే అవినీతి నిరోధక శాఖ ఏదైతే ఉందో ఈ అధికారులు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ను అంటే పగబట్టినట్టు అనాలా, లేదంటే ఆ వ్యవహారంలో నిజంగా కేటీఆర్ హస్తం ఉందా అన్న కోణంలో అయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా టార్గెటెడ్ గా ఫోకస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ఆయనను విచారించారు, అయినా కూడా క్లారిఫై రావట్లేదు. అంటే ఈ వ్యవహారం నిజంగానే అందులో ఖచ్చితంగా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్లకు అనుమానాస్పదంగా ఉంది కాబట్టే ఇప్పుడు మరోసారి ఆయనను విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ విచారణలో గనక నిజంగా క్లియర్ కట్ గా ఆయన అవినీతికి పాల్పడ్డారు అన్న కోణం బయట పడితే మాత్రం 100% ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ కోసం ప్రభుత్వం దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం లెక్కల ప్రకారం 55 అని తెలిసినా కూడా అది అనఫిషియల్ గా అయితే అంటే 100 కోట్ల వరకు 100 కోట్ల దాకా కూడా ఇంకా దీంట్లో అవినీతి జరిగిందన్న కోణం కూడా బయటపడుతూ ఉంది. ఇంకా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఈడీసీఓ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో టిఎస్ఐఏసి సంస్థలు ఈ ఈవెంట్ నిర్వహణకు నిధులు కేటాయించాయి ఇప్పటికే. అయితే ఈ నిబంధనలో అంటే ఏమి ఖర్చు అయిందో, ఎలా ఖర్చు చేశారో దానిపైన అయితే స్పష్టత ఇయ్యలేదు. ఈ స్పష్టత ఇయ్యని కారణంగానే ఈ ప్రస్తుత ప్రభుత్వం అయితే గతంలో ఉన్న అధికారులను అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో, ముఖ్యమైన నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారణకు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ కంపెనీలకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్న కోణంలో అయితే దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. అయితే ఈ ఈవెంట్ నిర్వహణ కోసం కూడా తీసుకున్న ఏదైతే వర్క్స్ లో పోటీ టెండర్లు ఏవైతే ఉన్నాయో ఈ టెండర్ల విషయంలో కూడా అనేక ఆరోపణలు అంటే అనేక అవినీతి జరిగినట్టు తెలుస్తుంది. కాంట్రాక్టులు కూడా కొన్ని కంపెనీలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. అంటే కావాలని ఇంటెన్షనల్ గా అంటే అలా అప్పచెప్పడం వల్ల అందులో కొన్ని మిగులుబాట్లు ఉంటాయి బడ్జెట్ల పరంగా. రెండిట్టు అంటే ఎవరైతే దీన్ని చేపట్టారో వీళ్ళందరూ అంటే ఈ డీలింగ్ వ్యవహారాన్ని కొనసాగించినట్లు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఇది వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ అధికారులు మాత్రం అనుమానంగా వీళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా ఇంకా అంటే చాలా మందిని విచారించే అవకాశం ఉంది. ఇందులో రేపు అంటే వచ్చే 16న కేటీఆర్ వ్యవహారంలో ఏమాత్రం ఇంకా అనుమానానికి దారి తీస్తే మాత్రం చాలా మంది అధికారులు ఇంకా చాలా మందిని కూడా ఇంకా ఇందులో విచారణకు పిలిచే అవకాశం ఉంది. వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ రాధా. చూస్తున్నాం కదా, కేటీఆర్కి అయితే మొత్తం మీద ఏసీబీ అధికారులు అయితే మరోసారి నోటీసులు అయితే ఇచ్చారు. అయితే మొత్తం ఈ నోటీస్ ఈ వ్యవహారంలో అయితే కేటీఆర్ను ఇదివరకే అరెస్టు చేయాల్సింది కదా, ఎందుకు అరెస్ట్ చేయాలన్న క్వశ్చన్లకు అయితే వారు చెప్తున్న విషయం ఏంటంటే కేటీఆర్ అయితే ఏదైతే ఈ ఫార్ములా ఈ రేసింగ్లో విచారణకు సహకరిస్తున్న నేపథ్యంలోనే ఆయనపై ఎలాంటి ఒత్తిడి లేదు అని, అందుకే అరెస్టులు అయితే జరగడం లేదని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే ఆయనను విచారిస్తున్నట్లయితే అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ
కంపెనీ పాలసీ ప్రకారం 10 కోట్లు దాటిన ఏదాంటి లావాదేవీలకైనా ఖచ్చితంగా కేబినెట్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎలాంటి వారి సలహాలు కానీ కేబినెట్ ఆమోదం కానీ పొందకుండానే ఆ డబ్బులు ఆ పెద్ద మొత్తాన్ని అయితే ఇచ్చే అవకాశం కంపెనీకి ఉంటుందని చెప్పేసి కేటీఆర్ అయితే గతంలో అన్నారు. మంత్రిగా తనకు ఎలాంటి సంబంధం లేదని, అది హెచ్ఎండిఏ కంపెనీకి సంబంధించిన వ్యవహారం అని చెప్పేసి అతను చెబుతూ ఉన్నాడు. మరి చూడాలి జూన్ 16న ఆయన విచారణ ఎదుర్కొన్న తర్వాత ఎలాంటి పరిణామాలు ఈ ఫార్ములా ఈ రేసింగ్లో జరగబోతున్నాయనేది చూడాలి.